అందరికీ నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి ఈ 3 పనులు చేస్తే సాక్షాత్తు మహాలక్ష్మి మీ ఇంట్లోకి వస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రపంచంలో ప్రతి జీవి కోరుకునేది ఆనందం మరియు ఆర్థిక స్వేచ్ఛ. ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు ఊరకే అనలేదు. మనం బతకాలన్నా, ధర్మం చేయాలన్నా, ఆఖరికి కడుపు నిండా తినాలన్నా లక్ష్మి కటాక్షం అనేది ఉండాలి. అయితే గమనించండి, కొందరి ఇళ్లలో ఎంత సంపాదించినా డబ్బు నిలవదు. చేతికి వచ్చినట్టే వచ్చి నేలలా ఖర్చయిపోతుంది. అప్పులు పెరుగుతాయి. ఇంట్లో నెమ్మది ఉండదు. దీనికి కారణం వారి జాతకం బాగా లేకపోవడం మాత్రమే కాదు, వారి యొక్క దినచర్య బాగా లేకపోవడం. మన ఋషులు, యోగులు శతాబ్దాల క్రితమే ఒక రహస్యాన్ని కనిపెట్టారు. మనిషి తలరాతను మార్చే శక్తి కాలానికి ఉంది. అందులోనూ సూర్యోదయానికి ముందు ఉండే సమయం అంటే బ్రహ్మముహూర్తం అత్యంత శక్తివంతమైనది. ఇది బ్రహ్మముహూర్తం అంటే సృష్టికర్త సమయం. ఆ సమయంలో విశ్వం నిండా ఒక అద్భుతమైనటువంటి దైవిక శక్తి అనేది ప్రవహిస్తుంటుంది. ఆ సమయంలో నిద్ర లేచి మన పెద్దలు సూచించిన నిర్దిష్టమైన పనులను ఎవరైతే ఆచరిస్తారో వారు ఆ విశ్వశక్తిని తమ సొంతం చేసుకుంటారు. వారి ఇల్లు లక్ష్మీ నిలయంగా మారుతుంది. ఆ 3 పనులు ఏమిటి, వాటిని ఎందుకు చేయాలి, ఒకవేళ చేయకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలను కళ్ళకు కట్టినట్లు ఉండే ఉదాహరణతో సహా వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి చేయవలసిన మొట్టమొదటి పని కరదర్శనం మరియు భూమాత ప్రార్థన. నిద్ర లేచిన వెంటనే మనిషి చేసే మొదటి ఆలోచన, చూసే మొదటి దృశ్యం ఆ రోజంతా అతని మెదడుపై ప్రభావం అనేది చూపుతుంది. దురదృష్టవశాత్తు ఈ కలియుగంలో చాలామంది కళ్ళు తెరవగానే చేసే పని మొబైల్ చూడటం, వాట్సాప్ మెసేజ్లు, లోకంలో జరిగిన ప్రమాదాల వార్తలు చూస్తూ రోజును ప్రారంభిస్తారు. ఇది మనసులో అలజడిని సృష్టిస్తుంది, నెగిటివ్ ఎనర్జీని నింపుతుంది. కానీ శాస్త్రం ఏం చెబుతుందంటే, నిద్ర లేచిన వెంటనే మంచం దిగక ముందే వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చొని మీ 2 చేతులను ఒక పుస్తకంలా విప్పి చూడాలి. దానినే కరదర్శనం అంటారు. ఎందుకు చేతులను చూడాలి? ఎందుకు? మనిషి అదృష్టం అతని చేతుల్లోనే ఉంటుంది కాబట్టి. మన అరచేతి అగ్రభాగంలో సంపదను ఇచ్చే లక్ష్మీదేవి, మధ్యలో జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతి, మూలంలో శక్తిని ఇచ్చే గౌరీదేవి ఉంటారు. కరాగ్రే వసతే లక్ష్మి అనే శ్లోకం చదువుతూ చేతులు చూసుకోవడం అంటే ఈరోజు నా కష్టార్జితం వృధా కాకుండా నేను చేసే పనిలో లక్ష్మి సిద్ధించాలి అని మనమే ఒక సంకల్పం అనేది చెప్పుకోవటం. ఆ తర్వాత మంచం దిగే ముందు భూమాతను స్మరించుకోవాలి. మనం తల్లి గర్భం నుండి బయటికి వచ్చిన దగ్గర నుండి చనిపోయే, మళ్ళీ మట్టిలో కలిసే వరకు మనల్ని భరించేది ఈ భూదేవి మాత్రమే. ఆమెపై కాలు మోపుతున్నందుకు క్షమాపణను చెబుతూ కుడి చేతితో భూమిని తాకి కళ్ళకు అద్దుకోవాలి. ఈ చిన్న చర్య మనిషిలో అహంకారాన్ని చంపి వినయాన్ని పెంచుతుంది. లక్ష్మీదేవికి అహంకారం అంటే అసహ్యం, వినయం అంటే ఇష్టం. అందుకే వినయం అన్ని చోట్ల ఉన్న చోటే ఐశ్వర్యం అనేది ఉంటుంది. ఇక రెండవ మరియు అత్యంత కీలకమైన పని సింహద్వారం శుద్ధి. ఇంటి ముఖద్వారం అనేది కేవలం మనుషులు రావటానికి మాత్రమే కాదు, సానుకూల శక్తి మరియు దేవతలు రావటానికి కూడా ఒక మార్గం. వాస్తుశాస్త్రం ప్రకారం సింహద్వారాన్ని ఇంటికి ముఖంగా పరిగణిస్తారు. మనం ఉదయాన్నే ముఖం కడుక్కోకుండా ఎలా ఉండలేమో ఇంటి ముఖద్వారం కూడా అలాగే శుభ్రంగా ఉండాలి. సూర్యుడు ఉదయించక ముందే అంటే చీకటి విడిపోక ముందే ఇంటి ఇల్లాలు నిద్రలేచి ఇంటి ముందు భాగంలో నీళ్లు చల్లి శుభ్రం చేయాలి. పూర్వం ఆవు పేడతో కల్లాపి చల్లేవారు. ఆవు పేడలో లక్ష్మీదేవి నివాసం అనేది ఉంటుంది మరియు అది గొప్ప క్రిమి సంహారిణి. ఇప్పుడు సిమెంట్ లేదా టైల్స్ ఉన్నా సరే పసుపు కలిపిన నీటిని చిలకరించడం చాలా శ్రేయస్కరం. ఆ తర్వాత తడి ఆరిపోకముందే బియ్యం పిండితో చక్కని ముగ్గు వేయాలి.
ముగ్గు అనేది లక్ష్మీదేవికి స్వాగత తోరణం లాంటిది. బియ్యం పిండితో ముగ్గు వేయడం వలన చిన్న చిన్న చీమలకు, పక్షులకు ఆహారం పెట్టిన పుణ్యం కూడా మనకు లభిస్తుంది. దీనినే భూతదయ అంటారు. ఈ పనిని సూర్యోదయం అయిన తరువాత అస్సలు చేయకూడదు. సూర్యుడు వచ్చే సమయానికి ఇంటి ముందు చెత్తాచెదారం ఉంటే సూర్యభగవానుడు ఆ ఇంటిని శపించి వెళ్తాడని, అక్కడ లక్ష్మీదేవికి బదులు ఆలక్ష్మి ప్రవేశిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు ఎవరి ఆ లక్ష్మి, ఆమె ఎందుకు వస్తుంది? ఈ విషయాల వెనుక మన పద్మపురాణంలో ఒక ఆసక్తికరమైనటువంటి కథ అనేది ఉంది. అది ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు అమృతం కంటే ముందే, లక్ష్మీదేవి కంటే ముందు సముద్రం నుండి ఆమె అక్క ఆలక్ష్మి పుట్టింది. ఆమె పుట్టగానే త్రిమూర్తులను చూసి, స్వామి, ఈ మూలోకాలలో నేను ఎక్కడ నివసించాలి? నా నివాస స్థానం ఏది? నాకు ఒక భర్తను, నివాసాన్ని చూపించండి అని అడుగుతుంది. అప్పుడు ఆ త్రిమూర్తులు దుస్సహుడు అనే మునితో ఆమెకు వివాహం అనేది జరిపించారు. పెళ్ళి అయిన తర్వాత ఆ ముని ఆమెను తన ఆశ్రమానికి తీసుకెళ్తాడు. కానీ ఆమె ఆశ్రమంలో అడుగు పెట్టగానే అక్కడ ఉన్నటువంటి హోమాలు ఆగిపోయాయి. వేద మంత్రాలు వినబడటం మానేశాయి. ఆమె అపవిత్రమైన వాతావరణాన్ని తట్టుకోలేకపోయింది. అప్పుడు ఆ ముని ఆమెను, దేవి, నీకు ఎలాంటి ప్రదేశం ఇష్టమో చెప్పు, అక్కడికే నేను నిన్ను తీసుకెళ్తాను అని అడిగాడు. అప్పుడు ఆ లక్ష్మీదేవి తనకు నచ్చిన ప్రదేశాల గురించి ఇలా చెప్పింది. నాదా, ఎవరి ఇంటి ముందైతే సూర్యోదయం సమయానికి చెత్తా చెదారం ఉంటుందో, ఎవరైతే సూర్యుడు వచ్చిన తరువాత కూడా నిద్రపోతుంటారో, ఎక్కడైతే దీపారాధన ఉండదో, ఎక్కడైతే పెద్దలను దూషిస్తారో అవే నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశాలు. అక్కడే నేను శాశ్వతంగా ఉంటాను అని చెప్పిందట. చూసారా, లక్ష్మీదేవి మాటలను బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనం ఇంటిని ఎంత శుభ్రంగా పవిత్రంగా ఉంచుకుంటే ఆమె మన ఇంటి ఛాయలకు కూడా రాలేదు. సూర్యుడు ఉదయించే సమయానికి మన ఇంటి వాకిలి శుభ్రంగా లేకపోతే మనం ఆమెకు ఆహ్వానం పలికినట్టే. అందుకే మన పెద్దలు కోడి కూయగానే లేచి వాకిలి ఊడ్చి ముగ్గులు వేయమని చెప్పేవారు. ఇది కేవలం ఆచారం కాదు, దారిద్ర్యాన్ని తరిమి కొట్టే ఒక ఆయుధం అని చెప్పవచ్చు. అలాగే గడపకు పసుపు కుంకుమ పెట్టడం మర్చిపోకూడదు. పసుపుతో అలంకరించిన గడప దుష్ట శక్తులను ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుంది. మూడవ పని దీపారాధన. బాహ్య శుద్ధి జరిగిన తర్వాత అంతరశుద్ధి జరగాలి. అది దీపారాధన వల్ల సాధ్యమవుతుంది. స్నానం ఆచరించి సూర్యోదయానికి ముందే పూజ గదిలో దీపం అనేది వెలిగించాలి. తమసోమ జ్యోతిర్గమయ అంటే నన్ను చీకటి నుండి వెలుగులోకి నడిపించు అని అర్థం. రాత్రంతా ఇంట్లో పేరుకుపోయినటువంటి తపోగుణాన్ని పారద్రోలాలంటే అగ్నిని ఆరాధించాలి. ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో వెలిగించిన దీపం ఆ ఇంటి యొక్క వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ దీపపు కాంతిలో ఉండే శక్తి ఇంట్లోని వారి యొక్క బుద్ధిని వికసింపజేస్తుంది. ఎవరి ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం దీపం వెలుగుతుందో ఆ ఇంటి యొక్క దారిద్రాపుల్లో కూడా దరిద్ర దేవత రాదు. అది లక్ష్మీదేవికి సంకేతం. మనం గమనిస్తే గుడిలో కూడా దేవుని చూసే ముందు దీపాన్ని చూస్తాం. అంటే దైవత్వాన్ని చూడాలంటే ముందు జ్ఞానం అనే దీపం అనేది ఉండాలి. ఉదయాన్నే ఆ దీపం ముందు కూర్చొని 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఆ ప్రశాంతతే మనిషికి సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. సరైన నిర్ణయాలే సంపదను సృష్టిస్తాయి. ఈ 3 పనులు ప్రాముఖ్యతను వివరించడానికి ఒక వాస్తవ జీవితానికి దగ్గరగా ఉండే ఒక కథను చెప్పుకుందాం. ఒక ఊరిలో రామయ్య అనే ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఇల్లు ఒకప్పుడు సిరి సంపదలతో, పాడి పంటలతో తులతూగుతూ ఉండేది. ఆయన కొడుకు రవికి పెళ్లి జరిగింది. కోడల పేరు సుమతి. సుమతి మంచి అమ్మాయే, ఆధునిక భావాలు ఉన్న అమ్మాయి. కానీ ఆమెకు చిన్నప్పటి నుండి ఒక అలవాటు ఉండేది. రాత్రిళ్ళు
టీవీ చూస్తూనో, ఫోన్లు చూస్తూనో, మాట్లాడుతూనో ఆలస్యంగా పడుకునేది. దానివల్ల ఉదయం 8 గంటల వరకు నిద్ర లేచేది కాదు. కోడలు వచ్చాక ఆ ఇంటి ముఖ చిత్రం మెల్లగా మారిపోయింది. అత్తగారు వృద్ధురాలు కావడం వల్ల ఆమె చేయలేకపోయేది. దాంతో సూర్యుడు నడినెత్తికి వచ్చినా ఆ ఇంటి తలుపులు తెరుచుకునేవి కావు. వాకిలి ఊడ్చేవారు లేరు, ముగ్గులు లేవు. సాయంత్రం దీపం పెట్టడం కూడా మర్చిపోయేవారు. కొన్ని నెలలు గడిచాయి. అప్పటి వరకు లాభాల్లో ఉన్నటువంటి రవి వ్యాపారం హఠాత్తుగా దెబ్బతినడం మొదలయ్యింది. చేతిలో చిల్లి గవ్వ నిలబడేది కూడా కాదు. అనవసరపు ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోయాయి. ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ. మా ఇంటికి ఏమైంది, ఎవరి దృష్టి తగిలింది అని వాళ్ళు ఏడ్చేవారు. ఆ సమయంలో ఆ ఊరికి ఒక గొప్ప పండితుడు వచ్చాడు. ఆయన మహిమ గలవాడు. రామయ్య గారు ఆయనను తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. ఉదయం 7:30 సమయం అయింది. అది పండితుడు రామయ్య గారి ఇంటికి వచ్చాడు. కానీ ఇంటి గుమ్మం దగ్గరే ఆగిపోయాడు. అప్పటికి ఇంకా ఇంటి తలుపులు మూసే ఉన్నాయి. వాకిలి నిండా చెత్త, ఎండుటాకులు పేరుకుపోయి ఉన్నాయి. రామయ్య గారు లోపల నుంచి వచ్చి, స్వామి లోపలికి రండి, మా ఆతిథ్యం అనేది స్వీకరించండి అని బ్రతిమాలాడు. అప్పుడు ఆ పండితుడు గడప బయటే నిల్చుని ఒక మాట అన్నాడు. ఆ మాట ఆ ఇంటి కోడలి కళ్ళు తెరిపించింది. ఆయన ఏమన్నాడంటే, రామయ్య, నేను ఈ గడప దాటి లోపలికి రాలేను. ఏ ఇంటి ముందైతే సూర్యుడు వచ్చిన తరువాత కూడా చెత్త చెదారం ఉంటుందో, ఏ ఇంట్లో అయితే గృహస్థులు ఇంకా నిద్రపోతుంటారో అక్కడ సాక్షాత్తు అలక్ష్మి కాపలా కాస్తుంది. ఆమె ఉన్న చోట లక్ష్మీదేవి అడుగు పెట్టదు అని నేను కూడా అడుగు పెట్టను. దేవతలే అసహించుకునే ఇల్లు ఇది. ముందు మీ అలవాట్లు మార్చుకోండి, అప్పుడు లక్ష్మి అదే వస్తుంది అని చెప్పి వెనుదిరిగాడు. ఆ మాటలు విన్న సుమతికి తన తప్పు తెలిసింది. తన బద్ధకమే తన ఇంటి పాలిట శాపంగా మారిందని గ్రహించింది. కన్నీళ్లు పెట్టుకుని ఆ రోజు నుండే మారుతానని అత్తమామలకు మాటిచ్చింది. మరుసటి రోజు నుండే ఆ ఇంట్లో కొత్త వెలుగు మొదలయ్యింది. సుమతి బ్రహ్మముహూర్తంలో 5 గంటలకే నిద్ర లేవడం అలవాటు చేసుకుంది. సూర్యుడు రాకముందే వాకిలి కడిగి అందమైనటువంటి ముగ్గులు వేసి గడపకు పసుపు కుంకుమ పెట్టేది. తులసి కోట దగ్గర దీపం వెలిగించేది. ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసేది. ఇలా నిష్టగా 1 మండలం పాటు, అంటే సరిగ్గా 41 రోజులు చేసేసరికి అద్భుతమైనటువంటి ఫలితాలనేవి వీరికి కనిపించాయి. రవి వ్యాపారంలో అకస్మాత్తుగా పురోగతి అనేది వచ్చింది. పాత బాకీలు వసూలయ్యాయి. ఇంట్లో అనారోగ్యాలు మాయమయ్యాయి. ఎప్పుడూ గొడవలతో ఉండే ఇల్లు ఇప్పుడు నవ్వులతో, ఆనందంతో నిండిపోయింది. అప్పుడు వారికి అర్థమైంది, మనం మార్చుకున్న చిన్న అలవాటు మన తలరాతనే మార్చేసింది అని. ఇక్కడ మనం గమనించాల్సింది ఒక్కటే, దేవుడు మనకు కష్టాలు ఇవ్వడు, మన అలవాట్లే మనకు కష్టాలను తెచ్చిపెడతాయి. రాత్రి ఆలస్యంగా పడుకోవడం, ఉదయం ఆలస్యంగా లేవడం అనే ఈ ఆధునిక జీవన శైలి మన ఆరోగ్యానికే కాదు, మన ఐశ్వర్యానికి కూడా గొడ్డలు పెట్టు. సూర్యోదయానికి ముందు ఉండే ఈ స్వచ్ఛమైన గాలిలో ప్రాణశక్తి ఉంటుంది. అది పీల్చుకుంటే రోగాలు రావు. ఆ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు దైవానుగ్రహం తోడవుతుంది. మీరు కూడా రేపటి నుండే ఈ చిన్న ప్రయత్నం చేయండి. పెద్ద పెద్ద పూజలు, హోమాలు చేయనక్కర్లేదు. కేవలం సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేసి దీపం పెట్టి చూడండి. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లోకి నడిచి వస్తుంది. మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది. ఇది శాస్త్రవాక్కు, ఇది అనుభవపూర్వక సత్యం. ఈ అద్భుతమైనటువంటి విషయాల్ని, ఈ రహస్యాన్ని మీ ఒక్కరి దగ్గరే ఉంచుకోకండి. జ్ఞానాన్ని పంచడం కూడా ఒక దానమే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే, ఈ సమాచారం అనేది మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి
ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.